soon. May the grace of the Lord be with all God's people. Amen. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. సిద్ధపాటు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త యేసయ్యని నీకే వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కృప చూపించి తండ్రి ఈ రోజు నాయన ఈ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన, అయ్యా ఆ బిడ్డ ఏ అవస్థలో ఉన్నాడో, ఆ బిడ్డ దేని కొరకైతే ఈ వాక్యం వింటున్నాడో తండ్రి నాయన, ఆ బిడ్డతో మాట్లాడండి తండ్రి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసు పాదాల చెంత యేసునామమున అడిగి వేడుకొని బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే, నీవు ఎందుకు ఏర్పరచబడ్డావో తెలుసా అనేది నా అంశం అండి. మూల వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 43:7 అండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పింతును, నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడని నేనే. అంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను అని అంటాడు. అంటే దేవుని నామం యొక్క మహిమ నిమిత్తము ఆయన మనల్ని సృష్టించాడనమాట. అది ఇప్పుడు మనమేమనుకుంటాం, ఈ యొక్క అంశము మనకి ఏ విధంగా స్టార్ట్ అయింది, నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావో తెలుసా అంటే ఇది ఒక ప్రశ్నగా స్టార్ట్ అయింది. మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచాడు ఉంది, దేవుడు నా జీవితంలో ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, అందుకు నేను దేవుడిని ఏర్పరచుకున్నాను. కానీ దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకుంటాడు అనుకుంటే, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎందుకంటే యోహాను సువార్త 15:16 క్లియర్గా రాస్తుందని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని అందులో రాస్తుంటుంది. యెషయా గ్రంథం 43 మన మూల వాక్యంలో చెప్తే, ఆయన మహిమ నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన నామము మహిమపరచుకోవడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. రోమపత్రిక 10:31 కూడా రాసి ఉంటుందండి, మనము భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను దేవుని నామము యొక్క మహిమ నిమిత్తమే చేయాలని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా దేవుని నామం మహిమపరచడానికి చాలా పలు విధాలుగా మనం సంఘాల్లో కానీ బయట కానీ చాలా విధాలుగా మనము ప్రయాసపడతా ఉంటాం. అందులో జనరల్గా ఎలా పడుతుంది, మన సంఘాల్లో కానీ మనం బయట కానీ మహింపరచాలనే ఉద్దేశం మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు సంఘాల్లో మనం పలు విధాలుగా దేవుని నామం మహింపరిచే క్రమంలో మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం జనరల్గా మనకు తెలిసి ఏంటంటే, మామూలుగా మనము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాం అంటే అన్యజనులందరి దృష్టి మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం సంఘాల్లో నడిపించిన విధంగా మనం విగ్రహారాధన చేయము, మనం ప్రసాదాలు తినము, మనం అంటే అన్యజనులు చేసిన ఏది కూడా మనము చేయం. కాబట్టి అందరి దృష్టి మన మీద ఉంటుంది. బైబిల్ పట్టుకొని మనం చర్చికి వెళ్తారంటే అందరి దృష్టి కాకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క సంఘాల్లో కానీ మనం బయట పలు దేవుని మహింపరచడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తాం. అందులో మొట్టమొదటిగా మనము సంఘాల్లో సాక్ష్యం చెప్పటానికి, సాక్ష్యాల ద్వారా మనం దేవుణ్ణి మహింపరచడానికి ప్రయత్నిస్తామండి. అందులో ఏంటంటే, ఇప్పుడు అపోస్తల కార్యములు 1:8 రాసిందండి, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారనే వాక్యమును మీద ఆధారపడి సంఘంలో సాక్ష్యం చెప్తూ ఉంటారండి. అంటే యాక్చువల్గా సాక్ష్యం చెప్పటం వలన దేవుని నామము మన ద్వారా మహింపరచబడుతుందని నేనైతే అనుకోనండి. ఎందుకంటే జనరల్గా సాక్ష్యం మనము ఏం చెప్తామంటే అండి, నాకు వివాహమయ్యి, జనరల్గా మన సంఘాల్లో చెప్పే సాక్ష్యాలను బట్టి, నాకు వివాహమయ్యి ఇప్పటికీ 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, నాకు పిల్లలు కలగలేదు, నేను దేవుడి దగ్గరికి రావటం వల్ల నాకు ఈ విధముగా ప్రార్థన చేయించుకున్నాను, లేదా దేవుళ్ళు ప్రార్థన చేయటం వల్ల నాకు పిల్లలు కలిగారని సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహింపరచడానికి ప్రయత్నిస్తారండి. కానీ దేవుడు ఈ విషయం ఇదే
10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అన్ని జనులు కూడా ధరించి పిల్లలను కన్నట్లుగా మనకు బైబిల్ తెలుపుతుంది. బయట కూడా మనం చూస్తున్నామండి. క్రైస్తవులు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత గర్భం కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం కొన్ని బైబిల్ సందర్భం మనం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం అనుసారంగా మనం కొన్ని చూసుకుందామండి. ఆది కాండము 30వ అధ్యాయము 22 వాక్యం ద్వారా రాహేల్ని దేవుని దర్శిస్తాడండి. రాహేల్ని దేవుని అంటే అప్పటి వరకు రాహేలు మనవి దేవుడు అప్పుడు అంటే ఇది మన దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల గురించి చెప్తున్నాను. తర్వాత 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వాక్యము, యెహోవాయే హన్నాకు సంతు లేకుండా చేశాడని రాస్తుంటుంది. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఇది తెలిసింది. తర్వాత 1 సమూయేలు 6వ అధ్యాయము 22వ వాక్యంలో కూడా చూసుకుంటే, తర్వాత అబ్రహాం విషయంలో చూసుకుంటే అబ్రహాం కూడా 21వ అధ్యాయము 5వ వాక్యంలో అబ్రహాముకు 100 ఏళ్ళు వయసులో పిల్లల్ని ఇచ్చాడండి. ఇస్సాకు అంటే ఆది కాండం 25వ అధ్యాయము 30 నుంచి 32 చూసుకుంటే ఇస్సాకుకి వివాహము 40 సంవత్సరాలు అప్పుడు అయిందండి. తర్వాత పిల్లలు 60 సంవత్సరాలు అప్పుడు పుట్టారంటే 20 సంవత్సరాల సమయం తీసుకున్నాడండి. అంటే రెబ్కాకి గర్భం ధరించకపోతే ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థన దేవుడిని రెబ్కా గర్భం తెచ్చాడు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 19 వాక్యాల వరకు మనం చదివితే అక్కడ మనకి జకర్యా, ఎలిజబెత్ అని 2 దంపతులు కనపడతారండి. వాళ్ళు కూడా బహు అప్పటి వరకు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి బాగా ముసలి వయసు వచ్చిన తర్వాత ప్రత్యక్షమయ్యి నీ ప్రార్థన ఆలకింపబడినది అని చెప్తాడండి. ఇది దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల విషయంలో తను ఏర్పరచుకున్న బిడ్డ తన స్వజనం విషయంలో పిల్లల్ని ఆలస్యం చేశారని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగాలు మనకు తెలియపరుస్తున్నాయండి. తర్వాత దేవుడు అన్యులైన వారికి కూడా లేట్ చేసి పిల్లల్ని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే జెనసిస్ 20వ అధ్యాయము 17-18 వాక్యంలో ఇక్కడ అబీమెలెకు అని అన్య రాజు ఉంటాడండి. ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు అని అబీమెలెకు అని అన్య రాజు స్త్రీల యొక్క పిల్లల యొక్క గర్భము ఇక్కడ తెరవబడి ఉండటాన్ని అంటే అన్యజనులకు కూడా దేవుడు అన్యజనులకు అంటే వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు అంటే దేవుడి బిడ్డలు కాదు, అన్యజనులకు గర్భము కూడా తెరవబడినట్లుగా అక్కడ మనకి తెలుస్తుంది. అంటే అబీమెలెకు రాజు యొక్క స్త్రీల యొక్క గర్భం కూడా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యము మరియు 14 నుంచి 16 వాక్యం. ఇక్కడ షునేమిరాలికి కూడా బిడ్డలు లేరండి. షునేమిరాలికి కూడా బిడ్డలు లేకపోతే అక్కడ ఎలీషా వెళ్ళి ప్రార్థన చేస్తే కూడా బాగా వృద్ధాప్యం కలిగిన వాళ్ళు, చాలా వయసు కలిగిన వాళ్ళు. అంటే దేవుడు ఈ యొక్క సంతానాన్ని ఈ చర్చిలో మనం చెప్పే సంతానం విషయంలో మనం చెప్పే సాక్ష్యము అన్యజనులకు అంటే అన్యజనుల విషయంలో కూడా జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడైనా సాక్ష్యం చెప్పామనుకో, నాకు 15 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డలు ఇచ్చాడు, 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చాడు, 15 సంవత్సరాల తర్వాత ఇచ్చాడంటే అన్యజనులు ఒక ప్రశ్న వేయటానికి మనల్ని మాకు ఆస్కారం ఉంది. ఎందుకంటే దేవుడు మాకు కూడా 20 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, 15 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, అంతే మీ దేవుడికి మా దేవుడికి అంటే మన దేవుడే వాళ్ళకు కూడా ఇచ్చింది ఈ బైబిల్ ప్రకారం. కానీ వాళ్ళు దానికి సపోర్ట్గా చేయరు అన్నమాట, మాట్లాడరు. మా దేవుడు మాకు కూడా ఇచ్చాడు అంటే అక్కడ ఆ సాక్ష్యం ద్వారా దేవునిని మహింపరచడానికి మనకి ఆస్కారం లేదు. మళ్ళా మన క్రైస్తవుల్లో ఇప్పట్లో ఇంకొక విధానం ఏంటంటే, మనం క్రైస్తవులు బలపరిచే మన దేవుని మహింపరచడానికి మనం ఉపయోగించే ఇంకొక విధానం ఏంటంటే అభివృద్ధి, ఘనత హెచ్చింపు అనే విషయంలో చెప్తాను. ఇందులో కూడా దేవుడు అన్ని జనుల్ని తన స్వజనాంగాన్ని అన్ని జనుల్ని ఇద్దరిని ఈ విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు ఆది కాండము 24వ అధ్యాయం 1వ వాక్యము, ఆది కాండం 13వ అధ్యాయము 2-3 వాక్యాలు చూస్తే మనం అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ, గొర్రెలు గొడ్లు బంగారము బహు ఆస్తి కలిగిన వాడిగా అనేది ఈ 2 వాక్యాల్లో రాసిందండి. తర్వాత మనం ఇస్సాకు విషయంలోకి వెళ్తే ఆది కాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుడు ఇస్సాకుని
బహుగా అభివృద్ధిపరిచాడు, ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ధన సంపదలు ఇచ్చాడండి. తర్వాత యాకోబు విషయానికి వెళ్తే ఆదికాండం 32వ అధ్యాయం రాసి ఉంటుంది. నేను చేతి కర్రతో యోర్దాను నది దాటని ఇప్పుడు నాకు 2 గుంపులుగా చేసావయ్యా అని ఉంటుంది. తర్వాత ఆదికాండము 44వ అధ్యాయము 1-2 వాక్యాల్లో యోసేపుని గురించిన ప్రస్తావన వస్తుందండి. యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నలు ధాన్యం కోసం, కరువు సమయంలో ధాన్యం కోసము వస్తే వాళ్ళ గోనెలు పట్టినంతగా నింపి వారి రోకలు కూడా వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకొచ్చారో ఆ ధాన్యం కొనడానికి వాటిని కూడా ఇచ్చేసి, అంటే వాళ్ళకి పట్టి ఎంత పడుతుందో అంత విస్తారంగా యోసేపు సంపాదించాడండి. దావీదు గారినే కానీ సొలొమోను గారినే కానీ ఎంతోమందిని దేవుడు తన బిడ్డలను ఆశ్రయించండి. బోయాజు ఇప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యంలో రాసి ఉంటుంది. బహు ఆస్తి కలవాడై ఉంటుంది బోయాజు గురించి రాదు. అంటే దేవుడు తన బిడ్డలను కూడా ఆశించాడు, అలాగే తన బిడ్డలు కాని వారిని కూడా ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు మనం సాక్ష్యం చెప్తాను, నా దేవుడు నాకు అట్లా ఆశీర్వదించాడు, ఇంట్లో ఆశీర్వదించాడు, నాకు ఇంత ఆస్తి ఇచ్చాడు, అంత ఆస్తి ఇచ్చాడు అని చెప్పేసి మనము సాక్ష్యాలు చెప్పుకుంటాం. కానీ అది అన్యజనుల దగ్గర మనం ఆ సాక్ష్యం చెల్లదండి. ఎందుకంటే అన్యజనుల్లో కూడా అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ సమయంలో ఈజిప్టు అనేది అన్యజనుల రాజ్యం అండి. ఈజిప్టుని దేవుడు బహుగా ఆశీర్వదించాడండి. ఆ ఈజిప్టు నాగరికతను గురించి చెప్తే మనకి తెలుస్తుందండి. తర్వాత నెబుకద్నెజరు దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో రాసి ఉంటుందండి. అంటే ఇంత గొప్ప మహాన్ పట్టణము నా భాగ్యము దీనివల్ల కట్టించుకున్నానని చెప్పేసి నెబుకద్నెజరు, అంటే అంత బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజర్ని అంతగా దేవుడు ఆశీర్వదించాడండి. ఆ తర్వాత అర్తహషస్త, ఇది నెహెమ్యా గ్రంథంలో రాసి ఉంటుందండి. అర్తహషస్త నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1, అతన్ని కూడా ఆశీర్వదించాడండి దేవుడు. అహష్వరేషు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యంలో రాసి ఉంటుంది. 127 సంస్థానాలకి అతను రాజండి. అంటే అన్యజనుల విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి. ఈ సాక్ష్యం కూడా నన్ను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు, బహు ధన సమృద్ధితో ఆశీర్వదించాడు, నన్ను అందరికన్నా ఎక్కువగా ఆశీర్వదించాడు అని చెప్పే సాక్ష్యం కూడా చెల్లదండి. మనం ఇప్పుడు చెప్తే దాని ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనుషులను కూడా దేవుడు ఇదే ఈ ఈజిప్ట్, నెహెమ్యా వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించింది. కానీ వాళ్ళు వాళ్ళ దేవుడి పేర్లు చెప్పుకుంటారు. కాబట్టి మన సాక్ష్యం ద్వారా, ఈ యొక్క సాక్ష్యం ద్వారా కూడా దేవుని నామము మహిమపరచబడుతుంది అని నేనైతే అనుకోవట్లేదండి. తర్వాత కొంతమంది చెప్పుకుంటారు, నాతో దేవుడు అట్లా మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు, నాతో దేవుడు నేరుగా మాట్లాడతాడు, నాకు అది చెప్పాడు, నాకు దేవుడు ఇది చెప్పాడు, నేరుగా నా స్వరం విన్నాను, దేవుడు స్వరం విన్నాడని చెప్పి కూడా కొంతమంది దేవుని నా నామమును మహిమపరచటానికి ప్రయత్నిస్తారండి. అది దేవుడు ఈ విషయం కూడా దేవుడు తన బిడ్డలతో కూడా మాట్లాడతాడు, అన్యులతో కూడా మాట్లాడతాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుందండి. ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వరకు మనకు తెలిసిన గ్రంథ భాగమేనండి. ఇది అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడండి. తర్వాత 15వ అధ్యాయంలో కూడా మొత్తం దేవుడు 15వ అధ్యాయం 1వ వాక్యం నుంచి దేవుడు 17వ అధ్యాయం 1వ వాక్యం నుంచి కూడా దేవుడు ఇన్నిసార్లు అబ్రహాంతో దేవుడు మాట్లాడండి. తర్వాత ఇస్సాకుతో కూడా దేవుని మాట్లాడతాడండి. 26వ అధ్యాయము 3-4 వరకు, నువ్వు ఐగుప్తుకి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి మాట్లాడతాడండి. తర్వాత యాకోబుతో కూడా మాట్లాడతాడండి. 28వ అధ్యాయము 13-15 వరకు, నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తానని మాట్లాడతాడు. తర్వాత జోసెఫ్తో కూడా మాట్లాడతాడండి, కలల ద్వారా మాట్లాడతాడు. 37వ అధ్యాయము యోసేపు ఆదికాండం 37వ అధ్యాయము 5-11 వరకు మాట్లాడతాడండి. తర్వాత ఇది దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలతో మాట్లాడతాడు. దేవుడు అన్యజనులతో కూడా మాట్లాడాడండి. ఎందుకంటే ఆదికాండము 12వ అధ్యాయము 17వ వాక్యం ద్వారా ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడతాడండి దేవుడు. తర్వాత ఆదికాండము 16వ అధ్యాయము 7-14 వాక్యాల ద్వారా ఐగుప్తి రాయులైన హాగరుతో మాట్లాడతాడండి దేవుడు. హాగరుతో మాట్లాడి
ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, కన్నీరు చూశానని మాట్లాడతాడు. మీరు ఈ రెఫరెన్స్లన్నీ నేను ఈ రెఫరెన్స్లు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే సమయాభావం వల్ల అందుకని మీరు ఈ రెఫరెన్స్లు ఎక్కువ కూడా ఆదికాండం నుంచి నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం చదవటం అనేది ఒక మంచి అలవాటు. ఆదికాండం గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు నా మెసేజ్ వినేటప్పుడు మీరు గ్రంథాన్ని ఆదికాండం తెచ్చుకొని, ఎక్కువ ఆదికాండం నుంచే తీశాను కాబట్టి చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటారని, గ్రంథం చదవటం చాలా మంచి అలవాటు, అవసరం కూడా. తర్వాత ఆదికాండము 20వ అధ్యాయము 6-7 వాక్యాల ద్వారా ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడని. తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం ద్వారా రాజైన కోరేషుని ప్రేరేపిస్తాడండి దేవుడు. అంటే దేవుడు తన బిడ్డలతో కూడా మాట్లాడతాడు, అన్ని జనులతో కూడా మాట్లాడతాడని దీని ద్వారా కూడా ఇప్పుడు దేవుడు మాట్లాడే విషయంలో కూడా మనము దేవుని నామంని మహిమపరచలేమండి. ఎందుకంటే వాళ్ళు కూడా మా దేవుడు మాతో మాట్లాడుతుంది. తర్వాత ఏంటంటే దేవుడు చెప్పే సాక్ష్యం ద్వారా, అంటే దేవుడు నా గురించి ఈ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడు, నా గురించి ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను ఇలా వాడబడాలనుకుంటున్నాడు, అలా వాడుకుంటున్నాడు, ఆ యొక్క విధానం ద్వారా కూడా దేవుని నామమును మహింపరచాలని ప్రయత్నిస్తారండి. అబ్రహాం గురించి చెప్పాడండి దేవుడు బిడ్డల ఎడల దేవుడు చెప్పిన సాక్ష్యం గురించి చెప్తున్నాడు. అబ్రహాం గురించి నా స్నేహితుడు అని చెప్పాడండి. మోషే విషయంలో కూడా చెప్పాడండి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మోషే లాంటి గొప్ప నాయకుడు ఇంకొకరు లేడంటే. తర్వాత దావీదు గురించి కూడా చెప్పాడు. దావీదు గురించి కూడా అపోస్తల కార్యంలో ఉంటుందండి, 7వ అధ్యాయంలో 13వ ఫస్ట్ సమయంలో కూడా ఉంటుందండి. నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ నెరవేర్చేవాడు అని చెప్పేసి దావీదు గురించి. ఇంకా చాలా మంది గురించి ఉన్నాయండి. దానియేలు గురించి కూడా చెప్తాడండి, నువ్వు బహుప్రియుడు అని చెప్తాడండి. అంటే దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల గురించి చెప్పే సాక్ష్యం అండి. ఈ విధంగా కూడా వాళ్ళు ఏంటంటే, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, నాకు అభిషేక వరం ఇచ్చాడు, నాకు ప్రవచన వరం ఇచ్చాడు, నాకు అది పలు విధాలుగా దేవుని నామమును మహింపరచాలని ఉంటుంది. కానీ ఇది అన్యజనుల విషయంలో కూడా జరిగిందండి. ఇది ఆదికాండము 20వ అధ్యాయము 6వ వాక్యం ద్వారా దేవుడు అబీమెలెకుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకుని గురించి సాక్ష్యం ఇస్తాడండి. తర్వాత యెషయా గ్రంథం 45వ అధ్యాయం ద్వారా దేవుడు కోరేషు, నేను అభిషేకించిన కోరేషు అని చెప్పేసి కోరేషుని గురించిన సాక్ష్యం కూడా ఇస్తాడండి. తర్వాత నెబుకద్నెజరు గురించి కూడా దేవుడు సాక్ష్యం, నా సేవకుడైన నెబుకద్నెజరు అని అంటాడండి. తర్వాత యోబుని గురించి కూడా సాక్ష్యం ఇస్తాడండి. యోబు గురించి నువ్వు వేసించితివా అని, అతను నీతిపరుడు న్యాయవంతుడు ఎవ్వరు లేడని చెప్పి యోబుని. తర్వాత రేఖాబీలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. రేఖాబీలు గురించి ఆవిడ కూడా అంజనండి. ఇది ఏంటంటే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వాక్యం ద్వారా నేను రేఖాబీలకు తోడుండకమానను అంటాడండి. అంటే రేఖాబీలు గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. అంటే దేవుని సాక్ష్యం ద్వారా, అంటే దేవుడిచ్చిన తలాంతుల ద్వారా, దేవుడిచ్చిన సాక్ష్యం ద్వారా మనము దేవుణ్ణి మహింపరచలేమండి. ఎందుకంటే దీని ద్వారా దేవుడు అన్యజనుల విషయంలో కూడా సాక్ష్యం ఇచ్చాడు. కేవలము తన బిడ్డల ఎడలే కాదండి, అన్యజనుల విషయంలో కూడా దీని ద్వారా కూడా దేవుని నామము మహిమపరచబడుతుందని నేను అనుకో. మరి దేవుని నామము ఏ విధముగా మహిమపరచబడాలి? ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, సాక్ష్యాల ద్వారా కానీ, దేవుడు మనకిచ్చిన అభివృద్ధి సమృద్ధిని బట్టి కానీ, లేదంటే దేవుడు మనకిచ్చిన హెచ్చింపును బట్టి కానీ, లేదంటే దేవుడు మన గురించి చెప్పిన సాక్ష్యమును బట్టి కానీ మనము దేవుని నామమును ఈ వాక్యాల ద్వారా మనం దేవుని నామం పరచబడదు అని. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంటుందండి. నాకు గర్భం ఇచ్చాడంటే 15 సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చాడు అని అంటారు. నన్ను అభివృద్ధి చేసి నన్ను ఆశీర్వదించాడంటే మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు మా గురించి మమ్మల్ని హెచ్చించాడు అంటే మమ్మల్ని హెచ్చించాడు. దేవుడు మా గురించి సాక్ష్యం చెప్పాడు, మా గురించి సాక్ష్యం చెప్పాడు. ఇవన్నీ లేఖన భాగాలు చూపించి మీకు రుజువుపరచాను. మరి దేవుని నామమును మనము ఏ విధముగా మహింపరచాలి అంటే, అన్యజనుడు మనం తృణీకరించకుండా మన గురించి మనం చెప్పిన దానికి
వ్యతిరేకించకుండా చెప్పడానికి మనం దేవుని నామముని ఎలా మహింపరచాలనేది మనం చూడబోతున్నామండి. వాక్యానుసారంగా మనం చూడబోతున్నామండి. ఇప్పుడు మనం దేవుని నామం మహింపరచాలంటే ఒకే ఒక విధానం ఉందండి. ఏంటంటే అది అన్యజనుల సాక్ష్యము ద్వారా, అన్యజనులు మన గురించి చెప్పిన సాక్ష్యం ద్వారా మనం దేవుని నామం మహింపరచాలి. అనేక సందర్భాలు మనం గ్రంథంలో చదవచ్చండి. అబ్రహాము గురించి చెప్పొచ్చండి. ఆది కాండము 24వ అధ్యాయము 34, 35 వాక్యాల ద్వారా అబ్రహాము దాసుడైన ఎలియాజరు అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తాడండి. నా యజమానుడైన అబ్రహాముని యెహోవా బహుగా ఆశీర్వదించాడని చెప్తాడండి. అలాగే ఆది కాండము 23వ అధ్యాయము 5, 6 వాక్యాల్లో అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు ఒక చోట పొలం కొనటానికి వెళ్తాడండి. పొలం కొనటానికి వెళ్తున్నప్పుడు అక్కడ అన్యజనులు ఉంటారండి. ఆ అన్యజనుల పొలం కొనటానికి వెళ్ళినప్పుడు ఆ అన్యజనులు అంటారు మా మధ్య నువ్వు మహారాజులాగా ఉన్నావయ్యా అంటారు. మా మధ్య నువ్వు మహారాజులు, నీ దగ్గర మేము డబ్బులు తీసుకొని ఈ యొక్క స్థలం అమ్మటం మీరు ఊరికే తీసుకోండి అంటే అబ్రహాం ఒప్పుకోండి అంటే వాళ్ళు ఏమంటారు, ఆయన వాళ్ళ మధ్య మహారాజులాగా బతికాడు అన్నమాట. అదనమాట. తర్వాత ఇస్సాకు గురించి ఆది కాండము 26వ అధ్యాయము 26 నుంచి 33 వరకు మనం లేఖ భాగములు చదివితే అబీమెలెకు అంటాడండి. ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండటం మేము చూసాం కాబట్టి నీతో సమాధాన నీతో యుద్ధం చేసి మేము గెలవలేదు, నీతో సమాధాన పడటానికి మేము వచ్చాము అని చెప్పేసి అంటాడండి. తర్వాత యాకోబు విషయంలో యాకోబు మామ అయిన లాబాన్ అంటాడండి, నీ దేవుడు నీకు తోడుగా ఉండటం నేను చూశాను అంట. కలలో మాట్లాడతాడండి, నా దాసుడైన యాకోబుతో నువ్వు ఎక్కువ తక్కువలు ఏం మాట్లాడదంటే అప్పుడు అంట నీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండటం నేను చూశాను అంటాడు. అలాగే యోసేపు విషయంలో కాడండి ఆది కాండం 41వ అధ్యాయము 38, 39 వాక్యాలు మనం చదివితే అంటే నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను చూడలేదు అని అక్కడ ఫరో రాజు అంటాడు. ఫరో రాజు ఎంత పెద్ద రాజు అండి, నువ్వు నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను ఇంత మట్టికి చూడలేదు అని అంటాడండి క్లియర్గా. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. దానియేలు గురించి, మీ తండ్రి సమయంలో దానియేలు అని ఒక అతను ఉన్నాడు అని చెప్పేసి బెల్షజర్ వల్ల తల్లిగారు చెప్తారండి. అట్లాగా అన్ని జనులు మన గురించి సాక్ష్యం చెప్పటం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందని నేను ఎందుకంటే అక్కడ మనకి ఈ ఆర్గ్యుమెంట్లు ఉండేవండి. షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కూడా నెబుకద్నెజర్ చెప్పాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, వీళ్ళ దేవుడిని పూజించడానికి వాడి ఇల్లు పెళ్ళ కుప్పగా చేయండి, వీళ్ళ దేవుడే మన రాజ్యానికి దేవుడు అని చెప్పేసి చెప్పటం మనం వింటామండి గ్రంథంలో. ఈ విధంగా మనము దేవుని నామముని ఏ విధంగా ఎందుకంటే మనం ఆయన నామముని మహింపరచుకుంటానికి మనల్ని పిలిచాడండి, మనల్ని ఏర్పరచుకున్నాడండి. మనం ఆయన ఏర్పరచుకోలేదు కాబట్టి ఆయన నామమును మహింపరిచే క్రమం, మనం భోజనం చేసినను పానం చేసినను ఆయన మరి ఏమి చేసినను ఆయన నామము మహిమ నిమిత్తమే చేయాలి. కాబట్టి అన్యజనులు మనల్ని చూసినప్పుడు అనేక రోజులు, అనేక సంవత్సరాలు, అనేక రోజులు చూసిన తర్వాత వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తారండి. ఎందుకంటే మన లోపాలని ఎతికే వాళ్ళే కానీ మనల్ని పొగిడేవాళ్ళు ఎవరు. అంత గొప్పగా వాళ్ళు మనల్ని పొగడాలంటే మన దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుతమైన కార్యములకు మనం వేచి ఉండి నిలబడి మనం ఏమీ మాట్లాడకుండా మనం దేవుడిని నడిపింపు ప్రకారం మనం వెళ్తుంటే అన్ని జనులు దాన్ని చూచి ఎన్నో చోట్ల ఉంటుందండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం మీరు చదవండి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ జనుల మధ్య జరగని అద్భుతం నేను మీ మధ్య చేస్తానన్నట్టు. అంటే ఆ అద్భుతం చేసిన రోజు ఆ అన్యజనులైన వారు ఖచ్చితంగా మన గురించి సాక్ష్యం చెప్తారు, మన గురించి వేరే వాళ్ళకు కూడా సాక్ష్యం చెప్తారు, వాళ్ళ దేవుడే గొప్పవాడని చెప్తారు. దాని ద్వారా దేవుని నామము ఏ యొక్క డిబేట్ లేకుండా, ఏ యొక్క ఆర్గ్యుమెంట్ లేకుండా దేవుని నామం మహింపరచబడుతుందని నేను ఈ వాక్యం ద్వారా తెలియపరచదలిచానండి. మనము ఏ విధంగా దేవుని నామం మహింపరచాలనే ఉద్దేశం ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుంది. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త యేసయ్యా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు మమ్మల్ని నీ నామం మహింపరచడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావని వాళ్ళ లేఖన భాగంలో తెలియపరిచిన తోట మేము మిమ్మల్ని ఏ విధంగా మహింపరచాలని, ఇప్పుడు జనాలు ఏ విధంగా మహింపరుస్తున్నారు, ఏ విధంగా మహింపరచాలనే ఒక లేఖన భాగం మేము చదువుకోవటానికి, మిమ్మల్ని ఏ విధంగా మహిమపరిస్తే మీ నామం మహింపరచబడుతుందో మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎందుకంటే తండ్రి నాయన అనేక విధాలుగా నీ నామం మహింపరచడానికి ప్రయత్నిస్తూ
మేము అవమానం పొందుతున్నాము ప్రభా. అటువంటి అవమానం మేము మాకు కలగకుండా అయ్యా నీ నామము మహిమపరచడానికి, అయ్యా నీ నామము గొప్ప చేయటానికి తండ్రి నాయన, ఇంకా ఆర్గ్యుమెంట్కి ఇంకా మాటలకి అవకాశం లేకుండా నీ నామమును మహింపరచడానికి ఏ విధంగా మహింపరచాలో మాకు ఈ వాక్య గ్రంథం ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, విన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీ యొక్క నామముని మహిమపరిచే క్రమంలో ముందుకు కొనసాగే విధంగా అయ్యా, అన్యజనులు సాక్ష్యం చెప్పగలిగే జీవితం మేము జీవించే విధంగా అయ్యా మమ్మల్ని నడిపించి, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి మన ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని పాదాలు చెత్త చేసినామని అడిగి వేడుకొని బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు ఈ వాక్యము మీరు ఇప్పుడైతే మళ్ళా వినాలనిపించిద్దో అది కీర్తన ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వాక్యము మీరు వినేటప్పుడు ఆదికాండం, బైబిల్ గ్రంథం ఆదికాండాన్ని ఎదురుగా తెచ్చుకొని ఒక్కొక్క వాక్యాన్ని మీరు చదువుకుంటూ ఆ విషయంలో, ఇక్కడ సాక్ష్యం విషయంలో కానీ, దేవుడు ఆశీర్వదించిన విషయంలో కానీ, దేవుడు హెచ్చించే విషయంలో కానీ, దేవుడు సాక్ష్యం చెప్పిన విషయంలో కానీ, అన్యజనులు దేవుడి బిడ్డల గురించి సాక్ష్యం చెప్పిన విషయంలో కానీ మీరు చక్కగా చదివి ఆదికాండం మీరు మొత్తం పూర్తిగా చదవాలనే ప్రేరేపణతో నేను ఇంకా బైబిల్ గ్రంథంలో ఈ అంశాలన్నింటిలో ఇంకా అన్ని పుస్తకాల్లో ఉన్నాయండి. నేను ఆదికాండము మీరు ప్రత్యేకంగా పూర్తిగా చదివి ధ్యానిస్తారనే ఉద్దేశంతో అన్ని ఆదికాండంలో చాలా వరకు నేను వాక్యాలు తీసి మీకు వినిపించడానికి కారణం ఏంటంటే, ఆదికాండం మీరు పూర్తి చేయండి. బైబిల్ గ్రంథం చదవటం అనేది ఒక మంచి అలవాటు అనమాట. చదివి దాన్ని చూసుకుంటూ దాన్ని ఆదికాండం మీ వరకు దీని వరకు బాగా అవగాహన వస్తుంది మీకు. ఆ తర్వాత మీరు దేవుని నామం మహింపరచడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. మీరు దేవుని నామం మహింపరచబడటానికే ఏర్పరచబడ్డారని మనం అందరం కూడా మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. అది ఏ విధముగా అయితేనే దేవుని నామం మహింపరిచే ఉద్దేశంలోనే మనం పిలువబడ్డాడు. కాబట్టి ఆ క్రమంలో మనం ముందుకు అడుగులు వేసుకుంటూ ఈ లేఖన భాగాలు చెప్పిన విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తే మన దేవుని నామం మహింపరచబడింది. ప్రైజ్ లార్డ్.